హాయ్ ఫ్రెండ్స్ అండ్ కస్టమర్స్, అందరూ బాగుండాలి, అందులో కన్నసత్తన్న ఉండాలి. ఈరోజు ముఖ్యమైన విషయం ఏమిటంటే యువత గురించి మంచి విషయాలు చెప్పడానికి వచ్చిన విషయం ఏంటంటే యువత 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్యలో మీ బాడీలో ఫుల్ ఇమ్యూనిటీ ఉంటుంది, మీ బాడీలో ఫుల్ బలం ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఒక 16-17 సంవత్సరాల వయసు అప్పటి నుంచే మీ ఫ్యూచర్ ప్లాన్ ఆలోచించుకోండి. ఈ ఫ్యూచర్ ప్లాన్లో ఆలోచించుకుంటేనే మీరు 22, 23, 24, 25 లోపల సెట్ అవుతారు. కాబట్టి యువత బాగా ఆలోచించుకోండి. మీరు ఉద్యోగమా, వ్యాపారమా, వ్యవసాయమా, ఏదైనా వర్కా, ఏదో ఒకటి కానీ ఖచ్చితంగా మీరు ఏదో ఒక రంగంలో మాత్రం మీ నైపుణ్యతను, మీ యొక్క క్వాలిటీని పెంచుకోండి. మీ క్వాలిటీ పెంచుకోకపోతే మార్కెట్లో విలువ ఉండదు. నువ్వంటూ ఏదో ఒకటి యువత ఆలోచించండి. యువత అంటే ఆడోళ్ళు మగవాళ్ళు ఇద్దరు, యువరాణులు మీరు కూడా. ఎందుకు అంటే మీ యొక్క కెపాసిటీని చూపెట్టండి, మీ యొక్క బలం చూపెట్టండి. ఉదాహరణకు ఇప్పుడు నాకు 46 సంవత్సరాలు ఉన్నాయి, 20 సంవత్సరాల హ్యూమిడిటీ పవర్ నాకు ఉండదు. ఇప్పుడు నా కొడుకున్న తాకత్ నాకు ఉంటుందా? ఉండదు. కాబట్టి మీరు మీ యొక్క మంచి అమూల్యమైనటువంటి వయసును, అమూల్యమైనటువంటి బలాన్ని, ఇమ్యూనిటీ పవర్ను ఖరాబ్ చేసుకోకండి. లట్టు పొట్టు తినకండి, లట్టు పొట్టు తిని ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకోకండి. అక్కడి నుంచి పోతే చదువు మీద శ్రద్ధ పెట్టండి, పని మీద శ్రద్ధ పెట్టండి. ఏదో ఒక రంగంలో మాత్రం మీరు కంపల్సరీగా శ్రద్ధ పెట్టండి. ఈ అమూల్యమైన సమయం అయిపోయిన తర్వాత నేను 25 తర్వాత నేను ఏదో ఒక వ్యాపారం చేస్తానో, బిజినెస్ చేస్తామంటే మీతో కాదు. ఎందుకు అంటే అప్పటికి సమయం మించిపోతుంది. కాబట్టి ఇలాంటి తప్పులు చేయకండి. ఇంకొకటి ఏంటంటే తల్లిదండ్రుల యొక్క మాటను వినండి. తల్లిదండ్రులు ఎప్పుడు కూడా కన్న పిల్లలకు ఎవరు కూడా తప్పు దోవ పట్టించరు, మిస్గైడ్ చేయరు. కాబట్టి మిస్గైడ్ చేయొద్దు అంటే మీరు కన్న తల్లి మాట వినండి. మంచి అనుభవజ్ఞులు, డెవలప్ అయిన వాళ్ళను, అనుభవంతో డెవలప్ అయిన మాటలు వినండి. నాలాంటి వాళ్ళై మేము ఎప్పుడు కూడా పబ్లిక్ను మిస్గైడ్ చేసే ఆలోచన ఉండదు. ఎందుకు ఈ వీడియో చేయడం వల్ల నాకు ₹1 లాభం ఉండదు, నాకు ₹1 లాభం కూడా ఉండదు. ఇంకా నాకే కామెంట్ వస్తాయి. ఇంకా యువత కూడా నన్ను అంటారు, అంకుల్ నీకు ఇవన్నీ అవసరమా అంటారు. అయినా ఎందుకు పెడుతున్నా, నా ద్వారా ఒక 10 మంది ఒక్కోళ్ళైనా బాగుపడ్డా నాకు సంతోషం. కాబట్టి యువకులారా మీరు బాగా ఆలోచించుకోండి, మంచి నిర్ణయం రండి. ఈ సమయంలో ఎంజాయ్ చేయాలనిపిస్తుంది, అన్ని తప్పు పనులు చేయాలనిపిస్తుంది. ఎవరైతే 20 నుంచి 25 మధ్యలో, 16 నుంచి 25 మధ్యలో అనగబట్టి మంచి జాగ్రత్తగా ఉంటారో వాళ్ళ జీవితం మంచి పూలబాటకి వెళ్ళిపోతుంది. ఈ వయసులో ఎంజాయ్ చేయాలనిపిస్తుంది, బండి మీద ర్యాష్గా బుద్ధి అవుతుంది, ఏమో తప్పులు చేయాలనిపిస్తుంది. ఈ తప్పులు చేయకుండా ఉన్న వాళ్ళు లైఫ్ లాంగ్ ఆనందంగా ఉంటారు. ఈ వయసులో తప్పు చేసిన వాళ్ళు వేస్ట్గా అయిపోతారు. కాబట్టి యువకులారా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. నేను చెప్పిన మాటలు మంచిగా ఫాలో కండి. మీ శ్రేయోభిలాషి, మీ కన్నసత్తన్న, A to Z Mart, ఖానాపూర్.